బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి కొన్ని గ్రామాల్లో 98% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట వార్డు మెంబర్ల ఫలితాలు ప్రకటించనున్నారు. సర్పంచ్ అభ్యర్థి ఫలితం వెలువడించిన తర్వాత ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ రహీం. ఇక నల్గొండ జిల్లాలో 1 గంటకు ముగిసినటువంటి పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ తో కొంత ఉత్కంఠకు తెరబడిందని చెప్పొచ్చు. మధ్యాహ్నం లంచ్ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియని మొదలు పెట్టేందుకు అధికారులంతా కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నల్గొండలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఎగ్జాక్ట్ గా 1 o'clock గేట్లు కూడా క్లోజ్ చేయడమే కాకుండా మొత్తం లంచ్ టైంలో అయితే ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొదటగా ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డు మెంబర్ల ఫలితాలను అయితే ఇటు లెక్కించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్ ఫలితంతో పాటుగా కూడా మొత్తంగా వార్డు మెంబర్లు సర్పంచ్కి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడిన అనంతరం కోరం ద్వారా ఉప సర్పంచ్ ఎన్నికకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాను పరిశీలిస్తే కనుక మొత్తం 318 గ్రామ పంచాయతీలు నల్గొండ చెండూరు డివిజన్ల పరిధిలో ఇప్పటికే మొదటి దశ పోలింగ్ అయితే పూర్తయిందని చెప్పొచ్చు. ఏకగ్రీవాలు మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 45 గ్రామ పంచాయతీలు అయితే ఇప్పటి వరకు మొదటి దశలో అయ్యాయి. 98% దాదాపు పోలింగ్ నమోదు కొన్ని సెంటర్లలో అయినట్టుగా ఇప్పటికే సమాచారం అయితే వస్తుంది. మరొక 10-15 నిమిషాల్లో పూర్తి స్థాయి డేటా అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. 2 గంటల తర్వాత నుంచి 5 గంటల వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ఫలితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 1 గంట తర్వాత ఈ ప్రాంతంలో ఎవరైతే 100 మీటర్ల దూరంలో ఉన్నారో వారిని మాత్రమే ఎన్నికల పోలింగ్ బూత్ లోకి అనుమతిస్తూ వారు ఓటేసేందుకు ఏర్పాటు చేశారు. అయితే 1 గంట లోపు దాదాపు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మునుగోడు మినహా మొత్తం గ్రామ పంచాయతీల పరిధిలో కూడా ఏ ఒక్క ఓటర్ కూడా ఓటేసేందుకు లేకపోవడం అయితే ప్రస్తుతం మన విజువల్ లో కూడా చూడొచ్చు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఏ ఒక్కరు కూడా కనిపించడం లేదు. దాదాపు అన్ని గ్రామాల్లో 89% నుంచి 98% వరకు పోలింగ్ నమోదైనట్టుగా ఆర్ఓలు అయితే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మునుగోడు ప్రాంతంలో, అదేవిధంగా నల్గొండ కాన్స్టిట్యున్సీ పరిధిలో కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా కోమటిరెడ్డి వర్గీయుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అదేవిధంగా కేతపల్లి మండలానికి సంబంధించి కొర్లపాడులో కొంతమేర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో చెదురుగదురు ఘటనలు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. సాయంత్రం 5 గంటల వరకు వార్డు మెంబర్లకు సంబంధించిన ఫలితంతో పాటు సర్పంచ్ ఫలితము, అదేవిధంగా ఉప సర్పంచుల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తయ్యేందుకు వైపు అయితే రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. తర్వాత రెండో దశ పోలింగ్ 14వ తేదీ, మూడో దశ పోలింగ్ 17వ తేదీ ఉండడంతో దానికి సంబంధించి ఆ డివిజన్లలో కూడా పూర్తి స్థాయిలో వైపు ప్రచారం కొనసాగుతుండగా మరొక వైపు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. రెడ్డి, దీనికి సంబంధించి మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు తెలుస్తూ ఉంది. మొదట వార్డు మెంబర్ల సమ్మెకి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాతనే సర్పంచ్ సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలు పెడతారంటే వార్తల నేపథ్యంలో ఇదే రోజు ఉప సర్పంచ్ కూడా ఇదే రోజు దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏమన్నా? మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జాక్ట్ గా లంచ్ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి దాని తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా వార్డు సభ్యులకు ఫలితాలను లెక్కించి వార్డు సభ్యుల ఫలితాలను వెలువరిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల లోపు సర్పంచ్ ఎన్నికకు సంబంధించి కూడా ఆ ప్రక్రియ మొత్తం కూడా బయటకు వస్తుంది. అయితే సర్పంచ్ వార్డు సభ్యులు మొత్తం కలిపి ఒక కోరంగా ఏర్పడతారు. ఒకవేళ 8 వార్డులు ఉంటే కనుక సర్పంచ్ తో కలిపి 9 కోరంగా ఏర్పాటు చేస్తారు. ఆ 9 మంది కలిపి ఉప సర్పంచ్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కోరం డిసైడ్ కాకపోతే కనుక ఉప సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. దానికి సంబంధించి రేపు ఉదయం 10 గంటల నుంచి మళ్ళీ ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉప సర్పంచ్ ఎన్నిక రేపు కూడా కొన్ని చోట్ల జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి పోలింగ్ బూత్ లో ఉన్న ఆర్ఓలు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అన్నింటినీ తీసుకోవడమే కాకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా 5 గంటల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.